మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మీరు అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది. సో మనం తినే ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే మన ఆలోచన కొద్దీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని సహజమైన ఫుడ్ మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఫ్యూచర్లో లక్షలు లక్షలు పెట్టాల్సిన అవసరం ఉండదు. వ్యాధులను కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీరు అంటే మీకు ఇది సింపుల్ విషయము, అంటే చాలా ఈజీగా చెప్పిరేమో అని అనుకోవచ్చు. బట్ చాలా చాలా మంచి, అంటే ఏవైతే ముఖ్యమైన విషయాలు మనిషి జీవితానికి ఉపయోగపడతాయి అవన్నీ మీరు చాలా చక్కగా వివరించారు. ఒక్కసారి ఇది ఇవ్వండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఎందుకంటే సాల్ట్ మన ప్లేట్లోకి వస్తుందా అదొకటే మనం చూస్తున్నాం. ప్రేక్షకులు ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మన ఇంట్లో ఉన్నటువంటి సాల్ట్ మంచిగా సర్ఫ్ లాగా ఉంటుంది, ఈజీగా ఇట్లా మనం వేసుకునేలాగా. సో ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న సాల్ట్ని మీరు చెక్ చేసుకోండి. క్లైమేట్ని అబ్జర్వ్ చేస్తుందా మీ సాల్ట్? ప్రతి ఒక్క క్లైమేట్కి ఎప్పటికీ ఒకటేలా ఉంటుందా? అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. బయట ఉన్నటువంటి వెదర్ చల్లగా ఉన్నట్టయితే మీ సాల్ట్ ఇట్లా అయిపోద్ది. ఒకవేళ సమ్మర్ సీజన్లో అయితే మొత్తం పౌడర్లా ఉంటుంది. సో ఆ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సాల్ట్ ఉంటే మీరు అందరు హెల్తీగా ఉన్నట్టు. లేదు ఈ విధంగా కాకుండా పౌడర్ ఉందంటే త్వరలో రోగాల బారిన పడతారనమాట. సో మీరు ఇంట్లో వాడుకున్నటువంటి సాల్ట్ అయినా సరే, షుగర్ అయినా సరే, ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అది మీ జీవితం. మీకు అనిపించచ్చు ఇది చాలా సిల్లీ ఇదంతా, మనం అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు వెనకాల, నేను సాల్ట్ గురించి షుగర్ గురించి నేను ఆలోచించను అని మీరు అనుకుంటే ఇంకా అసలు మనం ఏం చెప్పలేం. మన ఇంట్లో ఉన్నటువంటి షుగర్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైట్గా చూడ్డానికి క్రిస్టల్స్ లాగా భలే కనిపిస్తుంది. ఈ షుగర్ చూడండి ఒకసారి. మ్యాక్సిమం బెల్లమే వాడాలి. కాకపోతే ఇన్ కేస్ మేము బెల్లం వాడలేం, మాకు షుగరే కావాలి అని అనుకుంటే ఇలాంటివి వాడితే బెటర్. మీరంతా హెల్తీగా ఉంటారు. సో ఒకసారి ఆలోచించండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరు మీరు అనుకున్నట్టు, మీరు ఇందాక చెప్పినట్టు, మీరు చెప్పినటువంటి విషయాలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళంతా హెల్దీ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని ప్రతి ఒక్కరు రైతు గురించి భారీ భారీ డైలాగులు చెప్తారు. అవి కాకుండా మనం కేవలం మనం చేసే చిన్న వాళ్ళకి హెల్ప్ ఏంటంటే ఇటువంటి వస్తువులు కొనుక్కుంటే వాళ్ళు చాలా చక్కగా బతుకుతారు. మన గోదావరిత వ్యవసాయం కూడా మరుగున పడదు. గోవులు కూడా గోవుల్ని అట్లా స్మగ్లింగ్ చేస్తున్నారు, బయట అక్రమంగా తరలిస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ గోవు ఆధారిత వ్యవసాయం ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో ఇంకా గోవులు అటువంటి అక్రమాలకు పాల్పడరు. కేవలం వాళ్ళు మంచి తిండిదంటే వాళ్ళే కాదు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా, అంటే మంచి జీన్స్ ఉత్పత్తి అవుతారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళంతా పవర్ఫుల్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా, సెలబ్రిటీస్ చెప్పినట్టుగా లిక్కర్ దాగి గుట్కలు తిని అవన్నీ తింటే నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా హాస్పిటల్ పాలంటారు. ఒకటి చిన్న విషయం అడుగుతాను సెలబ్రిటీస్ని. మీ నాన్న మీ తాత ఇవే తిన్నారా? ఇదే గుట్కాలు, ఇదే లిక్కర్ తాగి మీరు చెప్తున్న కూల్ డ్రింక్స్ తాగినరా? నిజంగా అట్లా తాగి ఉంటే మీరు ఈరోజు సెలబ్రిటీ కాకపోయేటోళ్ళు, మీరు ఈరోజు హాస్పిటల్ ఉంటుండే. మీ మాటలు పట్టుకుని మీరు అన్నట్టు వాస్తవం అండి. ఎందుకంటే ఫస్ట్ మనం మెదడు ఉంది, మనం ఆలోచించాలి. నాకు నచ్చిన హీరో చెప్తుండు, నాకు నచ్చిన హీరో తినమంటుండు అని అంటే మనకు ఒక బుద్ధి అనేది ఉంది కదా. సరే వాళ్ళు వాళ్ళ జీవనాధారం కోసం, వాళ్ళు డబ్బుల కోసం చేయొచ్చు. వాళ్ళు చెప్పినంత మాత్రాన తినాలి అని అన్నట్టు కూడా మన వీళ్ళ మైండ్ సెట్ ఉండొద్దు. మీరు రైతుల మీద ఎన్నో సినిమాలు తీశారు కదా. అవును. మరి రైతుల కోసం ఇటువంటివి చేయొచ్చు కదా. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. మరి వానికి ఎప్పుడన్నా 10 రూపాయలు సాయం చేసిండ్రా మీరు? పోనీ రైతులు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో వాటిని ప్రమోట్ చేసిండ్రా? లేదు. సినిమాలు తీస్తారు, సినిమాలు తీసి పెద్దగా పెద్ద డైలాగ్ కొడతారు. మళ్ళీ బయటకు వచ్చి మాత్రం మళ్ళీ ఏవైతే తినకూడదు వాళ్ళు పర్సనల్ గా ఇటువంటి ప్రోడక్ట్స్ వాడతారు. బట్ ఇచ్చే యాడ్స్ మాత్రం అన్ని కల్తీవి. అది తప్పు కదా. అవి ఏవైతే ఆరోగ్యానికి హానికరం ఇస్తాయో అవే చేస్తాం. మనం ఏం తింటున్నావు అది నువ్వు బహిరంగ చెప్పు. లేదంటే ఇప్పుడు నేను ఉప్పు తింటున్నాను, నేను దేశవాళీ బియ్యాలు చెప్పినాను, నేను బహిరంగంగా తింటాను, బహిరంగ తిని చూపిస్తాను. అవునయ్యి నేను బహిరంగ తిని చూపిస్తాను, నాట్ అవునయ్యి. మరి మీరు ఏవైతే చెప్తున్నారో అవి బహిరంగ తిని చూపించగలుగుతారా? అంత ధైర్యం ఉందా మీకు? లేదు. మరి ఎందుకు చెప్తారు? సరే చూద్దాం ప్రవీణ్ గారు. మీరు చేసేటువంటి, అంటే ప్రజల ఆరోగ్యం కోసం మీరు ఇంత కష్టపడుతున్నారు, స్వయాన మీ చేతులతో మీరే చేస్తున్నారు, ఇదంతా గ్రైండింగ్ చేస్తున్నారు, మీ చేతులతోనే కావాల్సిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీది ఇంకా అంటే మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలించాలని మేము కూడా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం.
ఈ వీడియో అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఎన్నో విలువైన విషయాలు అర్థమైంది. నేను ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి, అంటే తీసుకునే ఏ ప్రోడక్ట్లో కల్తీ లేదు, ఏది ఎందులో ఉందనేది కూడా పూర్తిగా గమనించి తీసుకోవాలనేది విషయం అయితే నాకు స్పష్టంగా అర్థమైంది. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు నేను వేసుకునే దుస్తుల వల్ల భూమి కలుషితం కాదు, ఒక రైతు పత్తి పండించే రైతు బతుకుతాడు, కుల వృత్తి చేసుకునే వాళ్ళు బతుకుతారు, నేత కార్మికులు బతుకుతారని మీరు చెప్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు ఒక డ్రెస్ మనిషి ఒక డ్రెస్ వేసుకున్నాడు అంటే అది బాగుందా బాగాలేదా అది ఒకటే చూస్తారు. కానీ అది కాదు మనకు కావాల్సింది, మనం వేసుకునే వస్తువైనా సరే నలుగురికి ఉపయోగపడుతుంది అనే విధంగా చాలా చక్కగా వివరించారు. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.